నమస్కారం. పార్లమెంటు ఎన్నికల పరిశీలించేదంటే ప్రజల నుంచి స్పందన, విపరీతమైన స్పందన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా చూడదలుచుకున్నామని ప్రజలే ముందుకొచ్చి మనకు వ్యక్తపరుస్తారు. ఇది మేము హౌస్ టు హౌస్ ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను మీకు షేర్ చేస్తున్నాను. మొదటగా నన్ను ఈ గీజ్గొండ మండల కోఆర్డినేటర్గా నియమించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి అనుబంధం గత 12 సంవత్సరాల నుంచి ఈ మండలానికి చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నాకు అవగాహన ఉంది. ఈరోజు మా అభ్యర్థి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరు రమేష్ గారు ఒక రాజకీయాలలో పరిణితి చెందినటువంటి మనిషి. 2 సార్ల ఎమ్మెల్యే పదవి దిగ్విజయంగా పూర్తి చేసుకోవడమే కాకుండా సౌమ్యుడు, ప్రజలకు ఏదో చేయాలనే ఒక తపన ఉన్నటువంటి మనిషిని ఈరోజు ఊరికే తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తాను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో నేను పనిచేస్తాను, ఈ ప్రజలకు నేను సేవ చేస్తానని వారు వచ్చినారనే వెంటనే మేము పార్టీలోకి ఆహ్వానించి వారికి టికెట్ ఇవ్వడం. మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఆరూరు రమేష్ గారి నాయకత్వంలో ఈ వరంగల్ పార్లమెంటు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అతను వర్ధనపేటకు చేసినటువంటి సేవలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాటిని గుర్తు చేసుకుని ఈరోజు చాలా ఉన్నాయి. ఎందుకంటే గత 2 పర్యాయాలు ఇక్కడ ఏలినటువంటి అభ్యర్థి పర్సనల్ దయాకర్ గారు మనందరం చర్చలలో అనుకుంటాం. ఎన్నడూ కూడా పార్లమెంట్లో ఒక్క రోజు కూడా వరంగల్ గురించి మాట్లాడిన పాపన పోలేదు. మరి అట్లాంటిదే మళ్ళీ పునరావృతం కావాలా? ఇది ప్రశ్న ప్రజలు. అందుకే ఒక సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి మనిషిని భారతీయ జనతా పార్టీ ఎన్నుకొని ఈరోజు వరంగల్కు పార్లమెంట్ నుంచి కనుక గెలిపించేది పార్లమెంట్లో వరంగల్ బాణి వినపడతారు. మనకు కావాల్సింది మనకున్నటువంటి స్వార్థం. ఇక్కడ ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ 100% ప్రభుత్వానికి వస్తున్నది. దాంట్లో మనం భాగస్వామ్యం ఉంటే మనకు ఆ అదృష్టం, మనకు హక్కు ఉంటుంది మనం అడిగేటానికి, మన అభివృద్ధి కోసం అడిగేటానికి. అందుకని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, 400 సీట్ల పైగా ఎన్డీఏ గెలవబోతున్నది. దాంట్లో వరంగల్ ఉండాలా వద్దా ప్రజలు నిర్ణయించుకోవాలి. మాకైతే పూర్తి నమ్మకం ఉన్నది వరంగల్ పార్లమెంట్ ఈసారి బీజేపీ గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే నిన్నటిగాక మొన్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మరి మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి చేతుల మీదుగా, రాజ్నాథ్ సింగ్ గారు వారి చేతుల మీదుగా మేనిఫెస్టో 4 కేటగిరీస్ను డెవలప్ చేయాలని ఏంటిది? యువతకు పెద్దపీట వేయాలి ఒకటి, రెండవది మహిళలకు స్వావలంబన దిశగా వాళ్ళని ఏ విధంగా మనం తీసుకుపోవాలి, మూడవది అట్టడుగు వర్గాల పేద వర్గాలందరికీ మనము ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయాలి, 4 రైతులు వెన్నముక్క ఈ దేశానికి, రైతులను ఏ విధంగా మనము బాగుపరచాలి, వాళ్ళ యొక్క ఇన్కాన్ని డబుల్ చేయాలని ఏదైతే వాదా ఇచ్చిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని సాకారం చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ఈ 4 కేటగిరీస్ను డెవలప్ చేస్తే మనకు ఈ దేశం ప్రపంచంలోనే 3వ దేశంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని ఏదైతే నేను గ్యారంటీ, మోడీ గ్యారంటీ, నేను కనుక ఎన్డీఏ కనుక 3వసారి అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే 3వ స్థానానికి ఆర్థికంగా తీసుకెళ్తానైతే మోడీ గారు గ్యారంటీ ఇచ్చిందో అది సాకారం అయ్యడానికి ఈ 4 కేటగిరీస్ను డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, గుడ్ గవర్నెన్స్, దీని ద్వారా ఈ యొక్క 4 కేటగిరీస్కు మరి లాభం చేయాలనే ఒక మేనిఫెస్టో చూసిన తర్వాత ఈరోజు మేధావులు, ఆర్థిక నిపుణులు అసలుకి మామూలుగా చర్చలలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి మేనిఫెస్టో
ఇదేదో మామూలు ఏదో ఈ సంవత్సరానికో ఈ టర్మ్ కోసం కాదు, 2047 వరకు దేశాన్ని ఫోర్కాస్ట్ ముందు చూపుతోని ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో నా భూతో నా భవిష్యత్. ఇట్లాంటి మేనిఫెస్టో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా సాహసించలేదు. 25 ఏళ్ళ భవిష్యత్తును నిర్మాణం చేసే వైపుగా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసి ప్రజలకు అంకితం చేసినట్టే ఇది మామూలు విషయం కాదు. అది ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అటువంటి వ్యక్తులకే ఇది సాధ్యమవుతుందని మీ ద్వారా ప్రజలకు నేను షేర్ చేసుకుంటూ, మరి అట్లాంటి మేనిఫెస్టో మనకు వచ్చింది కాబట్టి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదో మేనిఫెస్టో అంటే అది ఏదో మామూలు కాదు. మేము మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తాం.